ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనం. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. ఐ విల్ గ్రేట్లీ ఇంక్రీజ్ యూ. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో చదవబడినటువంటి లేఖన భాగమును గమనించినట్లయితే బైబిల్లో దేవాతి దేవుడు ఒక చక్కటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. అదేమిటంటే, నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేసేదను. దేవుని యొక్క బిడ్డలారా, అభివృద్ధి అనేది మన జీవితంలో ఎంతగానో అవసరం. సేవలో అభివృద్ధి అవసరం, సంఘములో అభివృద్ధి అవసరం, కుటుంబములో అభివృద్ధి అవసరం, వ్యాపారములో అభివృద్ధి అవసరం, వ్యవసాయములో అభివృద్ధి అవసరం. ప్రతి విషయంలో కూడా మనము అభివృద్ధి పొందాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. మొదట మన జీవితంలో కొద్దిగా ఉండను, తుదను మనము మహా అభివృద్ధి పొందాలి అని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశ అని ప్రభు యొక్క సన్నిధిలో మనము గమనించాలి. ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలి, బాహ్య సంబంధంగా అభివృద్ధి పొందుతూ ఉండాలి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఏమాత్రము మనం ఉండకూడదని ప్రతి విషయంలో కూడా మనం అభివృద్ధి పొందుతూ ఉండాలి. పాడే విషయంలో అభివృద్ధి ఉండాలి, ప్రార్థించే విషయంలో అభివృద్ధి ఉండాలి, ప్రసంగం చేసే విషయంలో అభివృద్ధి ఉండాలి, పరిచయం చేసే విషయంలో అభివృద్ధి ఉండాలి, దేవునికి సమర్పించే విషయంలో అభివృద్ధి ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనము నానాటికి దేవుని సన్నిధిలో అభివృద్ధి పొందాలి అన్నది దేవుని యొక్క ఆశ, ఆలోచన అని ప్రభు యొక్క సన్నిధిలో మనము గుర్తించాలి. ఎందుకంటే ఈనాడు చాలామంది దేవుని యొక్క బిడ్డలారా అభివృద్ధి కనిపించటం లేదు. సంఘములో అభివృద్ధి కనిపించటం లేదు, కుటుంబములో అభివృద్ధి కనిపించటం లేదు, వ్యాపారములో అభివృద్ధి కనిపించటం లేదు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనము గడిపితే, దేవునితో మనము సంబంధము కలిగి జీవించినట్లయితే, దేవునితో మనము ప్రయాణము చేసినట్లయితే, దేవుణ్ణి మనము వెంబడించినట్లయితే, దేవునికి మనము లోబడి బ్రతికినట్లయితే మన జీవితంలో అభివృద్ధి అనేది మనకు దొరుకుతుంది. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్.